ఇక అసలు విషయానికొస్తే నేను ఇందాక వదిలేసిన ముగ్గురు బిందు మాధవి అండ్ వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. ఎక్కడ మొదలైంది కెరియరు, ఎక్కడ నీ జర్నీ, అండ్ ఆడపులి అనే బిగ్ బాస్కి వెళ్ళావు అండ్ మళ్ళీ మంచి మంచి పాత్రలు చూజీగా చేస్తూ మళ్ళీ తన టాలెంట్ని మళ్ళీ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చావు. ఆల్ ద బెస్ట్ బిందు, అండ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకొక వ్యక్తి మా నవదీప్, నిజంగా ఇందాక ఒక చాలా పెద్ద బూత్ మాట్లాడాడు తన స్పీచ్లో. ఎంత పెద్ద బూత్ అంటే అది అనిల్ గారు అన్నాడు. అది చాలా పెద్ద బూత్. ఎందుకంటే చాలామందికి తెలుసో తెలియదో నా జర్నీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయింది. గౌతమ్ ఎస్ఎస్ అనే ఫిల్మ్ మా బాబాయ్ డైరెక్టర్, దాంట్లో నవదీప్ హీరో. అండ్ నేను అప్రెంటిస్, నాకేం తెలియదు, సినిమా అంటే అసలు ఏం తెలియదు నాకు. వచ్చి జస్ట్ అప్రెంటిస్గా అలా వచ్చి చూస్తుండేవాడిని. ఆ రోజుల్లోనే నవదీప్ ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడేవాడు, ఎంత జోవెల్గా మాట్లాడేవాడు, అసలు తన జర్నీ కూడా నేను చూశాను. అండ్ దిస్ ఈజ్ ద టైమ్ నవదీప్ ఒక హీరోగా సక్సెస్ అండ్ ఒక ఆర్టిస్ట్గా సక్సెస్ అండ్ టీవీ షోస్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సక్సెస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నవదీప్. అండ్ ఇంకా 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 మంచి పాత్రలు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. అండ్ ఒక ఆర్టిస్ట్గా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా మైలురాళ్ళకి వెళ్తావని నేను క్రియేట్ చేస్తానని నమ్ముతున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని. అండ్ మా శివన్న, అండ్ శివన్న గురించి ఏం చెప్పాలి. అండ్ నా సినిమా సక్సెస్ అయితే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అంతకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాడు శివన్న. రిలీజ్ అయిన మొదటి రోజు ఫోన్ చేసి నా సక్సెస్ని తన సక్సెస్గా ఫీల్ అయ్యి ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ నా సినిమాలకి నాకంటే ఎగ్జైట్ అవుతుంటాడు. అంత పాజిటివ్ పర్సన్. సో నేను ఎప్పుడు శివన్న జర్నీ నేను చూశాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా మేము అప్పుడప్పుడు కలిసి ఉండేవాళ్ళం. మాకు ఒక ఫ్యామిలీ కనెక్షన్ ఉంది. ఫంక్షన్లో కలుస్తుండే వాళ్ళం. తను హీరోగా పీక్స్ చూశాడు అండ్ ప్రొడ్యూసర్గా ఫిలిమ్స్ చేశాడు. మధ్యలో ఒక 13 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో నేను తనతో చాలాసార్లు మాట్లాడాను. అబ్బాయి కొట్టాలి, అబ్బాయి మళ్ళీ మంచి సినిమా చేయాలి, అబ్బాయి నీ సినిమాలో చెప్పు, కామెడీ సినిమా అయినా పర్లేదు, మంచి రోల్ చేద్దాం, ఏదైనా చేద్దాం. నేను ఒకటే చెప్పేవాడిని, శివన్న దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నావు నువ్వు, నీది డ్రీమ్ జర్నీగా ఉండాలని నాకు అనిపిస్తుంది. నేను అనుకున్నాను తనకు, నేను మనసులో నేను పూర్తిగా చెప్పలేకపోయాను. ఎందుకంటే తన క్యాలిబర్కి, తన నటన స్థాయికి ఉండే పాత్రలు తనకు పడితే తను ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండదని నేను ఎప్పుడు నమ్ముతా. సో లక్కీగా నువ్వు అలాంటి పాత్రలకే పడ్డావు. అండ్ ఒక మంగపతి అవ్వచ్చు, ఒక దండోరాల ఈ పాత్ర అవ్వచ్చు, అండ్ ముందు ఇంకో అద్భుతమైన పాత్రలు అవ్వచ్చు. అండ్ కంగ్రాచులేషన్స్. ఒక సినిమాలో నీకంటూ కొన్ని పాత్రలు రాయాలని ఒక రైటర్స్ని, దర్శకుల్ని ఇన్స్పైర్ చేస్తున్నావు ఈ జనరేషన్ కుర్రోళ్ళకి, కొత్త టాలెంట్ ఉన్న కుర్రోళ్ళందరికీ. లాంగ్ వే టు గో అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అంతేగాని నువ్వు ఈయనంటావు ఇప్పుడు. ఇది ఎక్స్పెక్ట్ చేయలే నేను. పంచ్కే పంచ అంటాడు సునీల్ గారు, పంచ్కే పంచ అంటాడు, పలక్నామాకే పంచ. అదే చెప్పాను కదా, తింతో మాట్లాడడం కష్టం. సో ఖచ్చితంగా చేద్దామన్నా. అండ్ నిజంగా శివన్న ఒక సీరియస్ రోల్స్ ఎలా చేయగలడో, అద్భుతమైన కామెడీ మిస్సమ్మ కానీ, అదిరిందయ చంద్రం కానీ, ఇప్పుడు కొత్తగా సాంప్రదాయని, శుద్ధపోసని అండ్ శివాజీ గారు, లయ గారు, వాళ్ళది ఒక సూపర్ హిట్ కాంబినేషన్. వాళ్ళు కలిసి యాక్ట్ చేయబోతున్నారు. అండ్ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్లో కూడా నేను దిగితే నీకు దాంట్లోకి అసలు మామూలుగా ఉండదు. చూద్దాం ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకు కుదిరితే అద్భుతమైన కాంబినేషన్ చేయొచ్చు. అండ్ ఆ విషయం నేను వెయిట్ చేస్తున్నాను మన కాంబినేషన్ కోసం. అండ్ ప్రస్తుతానికి ఇంతే. December 25th అండ్ దండోరా థియేటర్స్లో రాబోతుంది. ఇందాక శివన్న చెప్పిన దాంట్లో ఒక పాయింట్ నాకు మళ్ళీ చెప్పాలనిపించింది. ఏ దర్శకుడైనా, ఏ నిర్మాత అయినా ఒక సమాజాన్ని మేల్కొల్పే సినిమా, ఒక సమాజాన్ని చైతన్యపరిచే సినిమా చేయాలనుకుంటారు. దానివల్ల సమాజం మొత్తం మారుతుంది అనుకునేది అపోహ. మారదు. ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. కానీ అరే ఇదేదో ఒక మంచిగా చెప్పారని ఒక ఆలోచన క్రియేట్ చేస్తుంది. ఆ ఆలోచనే ఒక తప్పు చేయాలనుకున్న వాడిని కాస్తైనా ఆపగలుగుద్ది. సో ఆలోచన చేయటానికి దోహదపడే సినిమాలు తీస్తున్న యంగ్ జనరేషన్ డైరెక్టర్లు అందరికీ సో నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. టీం అందరికీ ద బెస్ట్ టీం కనబడుతుంది. 25th ఖచ్చితంగా ఆర్ నారాయణమూర్తి గారి సినిమా టైటిల్ దండోరా అనేది. ఒకప్పుడు ఆ సినిమా వచ్చి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. మళ్ళీ అంత సౌండ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమాకి. అండ్ థ్యాంక్ యూ. నేను చాలామంది నా సినిమా రిలీజ్ ఉంది కదా, ఈ ప్రమోషన్స్లోకి వెళ్తున్నప్పుడు నా సినిమా గోల్ ఒకటి జరుగుతుంది, నా ప్రమోషన్స్లో ఉన్నాను. కాకపోతే నాకేంటంటే ఎంబ్రాసింగ్ ఉంది. ఇక్కడికి ఏదో నేను వచ్చి నా గురించి ఏదో చెప్పుకుందాను వచ్చినందుకు నేను బయలుదేరే ముందుగానే వచ్చినప్పుడు నేను అనుకునేది ఏంటంటే, నా వల్ల నేను వెళ్ళి ఆ సినిమా గురించి ఒక 2 మాటలు మాట్లాడితే ఇంకొక 10 మంది ఇంకొక 10 టికెట్లు తెగినా ఆ సినిమాకి ప్లస్ అవుద్దని ఆలోచిస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ సినిమా
మన ఆంధ్రప్రదేశే కాకుండా ప్రపంచం అంతా విడుదలవుతూ ఉంది. సరే, ఏదో చిన్న లీక్ ఇస్తాను. ఒక ఇద్దరు ఉంటారు ఈ సినిమాలో, వాళ్ళిద్దరు కలిసిన కాడి నుంచి ఉంటుందయ్యా సినిమా. అంతవరకే ఈ లీకు, ఆ తర్వాత మా వాడు ఇబ్బంది పడతాడు, వద్దు. థ్యాంక్ యూ. తప్పకుండా చూడండి. మన శంకర్ వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు, దుమ్ము దులిపే అంతే మా అబ్బాయి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, చాలామంది కొత్త జనరేషన్ డైరెక్టర్స్ కానీ కొంతమందికి నాకు ఒక చిన్న చెప్పాలనిపించింది ఏంటంటే, ఏంటి ప్రమోషన్ చేస్తే సినిమా అనుకుంటున్నారు. కాకపోతే నాకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ప్రమోషన్స్ అనేది సినిమా అటెన్షన్ గ్రాప్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కంటెంట్ మాత్రమే సినిమా థియేటర్లో టికెట్ తెంపడానికి ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద బేసిక్ లాజిక్. ప్రమోషన్ లేదు, మన సినిమా చూస్తున్న ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్టర్. మీరు ఒక టీజర్ ట్రైలర్ వదిలినా చాలు మీ సినిమాకి మార్నింగ్ షోకి టికెట్లు దిగుతాయి. సో కాబట్టి కంటెంట్ ఉన్న సినిమాకి తిరుగులేదు. సో ఈ December 25th అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు చాలా వస్తున్నాయి. సో అన్ని సినిమాలు మీకు నచ్చిన సినిమాలు చూడండి. 1 by 1 చూస్తారా, ముందు చూస్తారా, వెనక చూస్తారా తెలియదు, కానీ ఎంకరేజ్ ద తెలుగు ఫిలిమ్స్. లాస్ట్ సెప్టెంబర్ నుంచి టైం చాలా బాగుంది, అద్భుతంగా సినిమాలు ముందుకు వెళ్తున్నాయి. అందులో ముఖ్యంగా చిన్న సినిమాలు చాలా అద్భుతంగా ఆడుతున్నాయి. So that's a very positive sign. So Dandavaraku, once again, my best wishes. Congratulations, advance congratulations. Thank you.